నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. పద్మశాలి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నందం అబద్దయ్య ఫలించిన నిరీక్షణ. మంగళగిరిలో వైసీపీ అగ్రనేతల ఇంటరాగేషన్. వివరాలు క్రైమ్లో. అలరించిన చేనేత వస్త్ర ప్రదర్శన. హాజరైన జౌళి శాఖ ఉన్నతాధికారులు. ఎంటీఎంసీ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర విజన్ సమావేశం. అధికారుల దిశానిర్దేశం. ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంక్షేమ సంఘం అండ్ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా తనను నియమించడం పట్ల నందం అబద్దయ్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రివర్యులు నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం పాత మంగళగిరిలో ఆయన సిటీ న్యూస్ తో మాట్లాడారు. కొన్ని నామినేట్ పోస్టులు విడుదల చేయటం తెలిసింది. మరి అందులో ఫస్ట్ లిస్టులోనే నా పేరు రావటం చాలా ఆనందంగా ఉన్నది. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, జాతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి, స్థానిక శాసనసభ్యులు, ఐటీ విద్యాశాఖ మంత్రులు గౌరవనీయులు నారా లోకేష్ గారి సహాయ సహకారాలతో నాకు పద్మశాలి సాధికారిక డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని నాకు ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది. మరి ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. మరి వారు నా మీద ఒక గురుతరమైన బాధ్యతని పెట్టడం జరిగింది. ఆ బాధ్యతలన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో నెరవేరుస్తాను. చేనేత వర్గాలైనటువంటి బీసీ వర్గాలైనటువంటి పద్మశాలీలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మేలు జరిగే విధంగా పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉంటా. ఇప్పుడు చేనేత పరిశ్రమలో ఉన్నటువంటి వాళ్ళు కార్మికులకైతే రెక్కడితే కానీ డొక్కాడిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏ చిన్న వర్షం వచ్చినా కూడా మొగాల గుంటలోకి నీళ్లు రావటం, ఆ మొగాల గుంటల మీద ఉన్నటువంటి మాలు డ్యామేజ్ అవ్వటం, ప్రభుత్వం మీద ఆధారపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా అనేక పద్మశాలీలకు సంబంధించినటువంటి వారు అనేక వృత్తుల్లో, అటు స్వర్ణకారులు కానివ్వండి, ఇంకా వివిధ వృత్తుల్లో చేతి వృత్తుల్లో ఉన్నారు, ఇంకా అనేక చేతి వృత్తుల్లో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ పరంగా ఏ విధంగా ఆదుకోవాలో ఆ విధంగా తప్పనిసరిగా వాళ్ళనిద్దరిని ఆదుకొని వాళ్ళ ఆర్థికంగా వాళ్ళు ఎదుగుదలకి నా వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. వైఎస్ఆర్సీపీ అగ్రనేతలు తలసల రఘురాం, దేవినేని అవినాష్లను మంగళవారం మంగళగిరి పోలీస్ స్టేషన్లో 5 గంటల పాటు ఇంటరాగేషన్ చేశారు. వివరాలు క్రైమ్లో. గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ పోలీస్ సర్కిల్ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నేతలు తలసల రఘురాం, దేవినేని అవినాష్లను తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వీరి ఇన్వాల్వ్మెంట్ గురించి విచారించారు. వీరిని సుమారు 5 గంటల పాటు విచారించిన అనంతరం రూరల్ సీఐ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం దర్యాప్తులో భాగంగా ఇంటీరియం ప్రొటెక్షన్ ఆర్డర్ ఉన్న తలసల రఘురాం, దేవినేని అవినాష్లను విచారించామని, గతంలో విచారించినప్పుడు వారు తెలియజేసిన అంశాలపై డౌట్స్ ఉన్నాయని, వాటిని క్రాస్ చెక్ చేసుకున్నామని అన్నారు. వారిచ్చిన సమాచారం పొంతనలేనిదిగా ఉన్నదని తెలియజేశారు. టెక్నికల్ ఎవిడెన్స్ కోసం సెల్ ఫోన్లు స్వాధీనం చేయమనగా కోర్టు ఉత్తర్వు ఉంటే ఇస్తామని, పైగా అప్పుడు వాడిన మొబైల్ ఫోన్లు మా దగ్గర లేవని సమాధానం ఇచ్చినట్లు తెలియజేశారు. ఇప్పటి వరకు ఈ కేసులో 28 మందిని అరెస్టు చేశామని, వారిలో ఎక్కువగా వీరికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారని తెలియజేస్తూ, ఇంకా ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుందని, రేపు మరో 2 వ్యక్తులు విచారిస్తామని ఆయన తెలియజేశారు.
ఇంటరాగేషన్లో మేము క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు మాకు ఉన్న సమాచారానికి వీరు ఇచ్చే సమాధానాలకి పొంతన లేనిదిగా ఉందని ఆయన అన్నారు. దర్యాప్తులో భాగంగా ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం దర్యాప్తులో భాగంగా ఈరోజు వచ్చేసి ఈ ఇంటీరియం ప్రొటెక్షన్ ఉన్న ఇద్దరు వ్యక్తులను వాళ్ళు పిలవటం జరిగింది. తలసెల రఘురామ్ గారిని, దేవినేని అవినాష్ గారిని పిలవటం జరిగింది. దాంట్లో ఏమిటంటే కొంత లాస్ట్ టైం మనం కొన్ని క్వశ్చన్స్ ఇవ్వటం జరిగింది. ఆ క్వశ్చన్స్లో వాళ్ళు ఇచ్చిన సమాచారం ఏదైతే ఉందో ఆన్సర్స్, దాని మీద మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ మీద వాళ్ళు పిలిచి దాన్ని క్రాస్ చేయటం జరిగింది. ఈ దాంట్లో కూడా ఇప్పటికి కూడా వాళ్ళు ఇచ్చిన సమాచారం ఏదైతుందో దాని సమాచారం పొంతం లేని సమాచారం, తర్వాత సంబంధం లేనట్టుగా వాళ్ళ ఇదనేది దర్యాప్తులో భాగంగా వాళ్ళు కొన్ని మాకు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా ఆ సమాచారం కూడా ఏవి కూడా మాకు పూర్తిగా వాళ్ళు మాకు ఇవ్వటం కానీ ఇది కానీ జరగటం లేదు. తర్వాత దానిలో భాగం ఇంకోటి ఏంటంటే టెక్నికల్ ఎవిడెన్స్ ఒకటి ఉంది దీంట్లో. ఆ టెక్నికల్ ఎవిడెన్స్కి సంబంధించిన ఫోన్లకు సంబంధించింది కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయాల్సిన దాంట్లో కూడా వాడు ఆ టైంలో యూజ్ చేసిన ఫోన్స్ వాళ్ళ దగ్గర లేవని చెప్పేసి వాళ్ళు కోర్టు వారి అనుమతిస్తే మేము హ్యాండ్ ఓవర్ చేస్తాము, లేకపోతే దాన్ని ఇప్పుడు మేము అది కాక అప్పుడున్న యూజ్ చేసిన మొబైల్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు మా దగ్గర లేవనే సమాచారం చెప్తా ఉన్నారు వాళ్ళు. ఒక రకంగా దీంట్లో ఏంటంటే మనకి ఇప్పటివరకు మనం అరెస్ట్ చేసిన ముద్దాయిలు వాళ్ళందరూ చెప్పిన సమాచారం కూడా ఏదంటే వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ గురించి కూడా క్లియర్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇంట్రాగేషన్ టైంలో. ఇప్పటివరకు అరెస్ట్ చేసిన ముద్దాయిల దగ్గరగా మనం ఒక 28 మంది దాకా అరెస్ట్ చేశాము. ఆ 28 మందిలో వాళ్ళని విచారించినప్పుడు వాళ్ళు ఎక్కువగా ఏంటంటే వీళ్ళ అనుచరులు ఉన్నారు. ఎక్కువగా ఎవరు దేవినేని అవినాష్ గారు అనుచరులు, అప్పిరెడ్డి గారు అనుచరులు, వీళ్ళ అనుచరులు ఉన్నారు. వాళ్ళ అనుచరులను విచారించినప్పుడు కొన్ని ఏంటంటే వీళ్ళకి కనెక్ట్ అయిన వీళ్ళ ప్రధాన అనుచరులుగా మాకు ఒక నిర్ధారణ అయ్యింది. వాళ్ళు కూడా కొంత సమాచారం ఇచ్చారు. దాన్ని బట్టి ప్లస్ వాళ్ళు పోయినసారి ఇంట్రాగేషన్లో ఇచ్చిన సమాచారాన్ని బట్టి మేము క్రాస్ చేసుకుంటే వీళ్ళది చెప్పే సమాచారం కనీసం అసలు పొంతం లేనిగా ఉంది. కనీసం సమాచారం కూడా వాళ్ళు ఇవ్వటానికి నిరాకరిస్తున్నారు. అంటే ఒక రకంగా దర్యాప్తుకి వాళ్ళు పూర్తిగా సహకరించడం లేదు. ఇది ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా వాళ్ళకి ఇచ్చిన డైరెక్షన్స్లోనే దర్యాప్తులో పూర్తిగా సహకరించమని చెప్పింది. కానీ వీళ్ళు సహకరించడం అనేది ఒక వాళ్ళు మాకు ఈ దర్యాప్తులో ఒక అడ్డంకిగా ఉంది. ఇప్పుడు ఇది మీరు సుప్రీంకోర్టు దృష్టికి ఏదైతే ఇదంతా కంప్లీట్గా మెమో రూపంలో మేము ఏదైతే రికార్డ్ చేసామో ఇదంతా కూడా మన వీడియో ఫుటేజ్ కానీ తర్వాత ఆన్ పేపర్ కానీ ఇవంతా కూడా సిడి రూపంలో సుప్రీంకోర్టులో మెమో ఫైల్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ లోయర్ కోర్టులో మెమో ఫైల్ చేస్తాము. తర్వాత ఎట్ ది టైమ్ ఆఫ్ సేమ్ ఇది అనేది అక్కడ దాకా అది క్యారీ అవుతుంది. తో పాటు దీంట్లో ఏదైతే మనకు ఇంటీరియం ప్రొటెక్షన్ ఉందో హైకోర్టు సుప్రీంకోర్టు నుంచి వాళ్ళల్లో ఇప్పుడు ఇద్దరిని ఈరోజు పిలిచాము. ఇంకొక ఇద్దరిని ఎందుకంటే టైం అనేది మనకి ఇదిగా వేరే కేసులు కూడా ఉన్నాయి కాబట్టి రేపు ఒక ఇద్దరిని పిలుస్తుంది. వాళ్ళంటే ఒకళ్ళు డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఒకళ్ళది ఒక్కొక్క రకమైన ఇన్వాల్వ్మెంట్ అనేది మనకు ప్రూవ్ కావాల్సి ఉంది. దీంట్లో వీళ్ళు 100% మాకున్న సమాచారానికి వీళ్ళు చెప్పే దీనికి కొంచెం పొంతం లేని సమాధానంగా మాకు అనిపించింది. మీకు తెలుసా, తిరుపతి లడ్డూ వివాదంపై వేసిన సీట్కు ఎవరు సారథ్యం వహిస్తున్నారు? సమాధానం, తిరుపతి లడ్డూ వివాదంపై వేసిన సీట్కు ప్రస్తుతం గుంటూరు ఐజీగా ఉన్న సర్వశ్రేష్ఠ త్రిపాఠి సారథ్యం వహిస్తున్నారు. మంగళగిరిలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్రాల ఎగ్జిబిషన్ను మంగళవారం చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ సందర్శించారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి ఆటో నగర్లోని ఏపీఐఏసీ 11వ ఫ్లోర్లో చేనేత సంఘాలు, నేత కార్మికులు, మాస్టర్ వీవర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేనేత స్టాల్స్ను చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కె సునీత, కమిషనర్ రేఖారాణి పరిశీలించారు. కొనుగోళ్లకు సంబంధించిన వివరాలను చేనేత దుకాణదారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా చేనేత కార్మికులు నేసిన వివిధ రకాల దుస్తులు 30కి పైగా స్టాల్స్లో ఉంచారు. అనంతరం ఆమె అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కె సునీత మాట్లాడుతూ చేనేత వస్త్రాల సేల్స్ పెంచడం కోసం ఏపీఐఏసీలో స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. చేనేత వస్త్రాల మార్కెటింగ్ పెంచి వారి ఆదాయం పెరిగేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
మంగళగిరి చేనేతకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు తన్నేరా సహకారంతో మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏడీ వి వనజ, ఎన్ఆర్ఐ టీడీపీ అధ్యక్షులు డాక్టర్ రవి వేమూరి, రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవి, మంగళగిరి పట్టణ అధ్యక్షులు దామర్ల రాజు, రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి గుత్తికొండ ధనుంజయరావు, నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు కారంపొడి అంకంరావు, పొట్లబత్తిని లక్ష్మణరావు, మాస్టర్ వేవర్స్ తన్నెర ప్రతినిధులు, చేనేత సంఘాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. నేను రవి గారు, లోకేష్ గారు, మినిస్టర్ గారు కలిసి ఒక వీవర్శాల మంగళగిరిలో పెట్టారు. మీ అందరికీ తెలుసు. అక్కడ వెళ్ళటం జరిగినప్పుడు కృష్ణ గారు తనేరాలో వాళ్ళు ఎంత ప్రొక్యూర్ చేస్తారంటే మనము ప్రొడ్యూస్ చేసేదానికన్నా అదనంగా వాళ్ళు ప్రొక్యూర్ చేస్తానికి రెడీగా ఉన్నారు అని చెప్పారు. చెప్పినప్పుడు ఇంతమంది సొసైటీస్, ఇంతమంది వీవర్స్ ఉన్న ఈ గుంటూరులో ఒక వీవర్శాలలో కొంతమందితో ఎందుకు మనము ఇదవుతాము, మీరు రండి, మేము చూపిస్తాము, మా దగ్గర ఉన్న వీవర్స్ అందరినీ చూపిస్తాము, దాని ప్రకారంగా మీరు వాళ్ళ ప్రోడక్ట్స్ కనుక నచ్చితే మీరు వాళ్ళతో డైరెక్ట్గా డీల్ చేయొచ్చు అని చెప్పి ఇది మనం ఆర్గనైజ్ చేస్తానికి అనుకున్నాము. అప్పుడు వర్షాలు వచ్చాయి, అందుకని పోస్ట్పోన్ చేయడం జరిగింది, లేకపోతే ఇది ఒక నెల క్రితమే జరుగుండేది. దీనికి మనకి తనేరా కాంటాక్ట్ రవి గారు, వారి మన శాంతి గారు, కృష్ణప్రసాద్ గారు కోఆర్డినేట్ చేసి ఇది చేయటం జరిగింది. మేము యాప్కోలో వచ్చి మీరు మంచి డిజైన్ ఇవ్వండి, మంచి క్లాత్ ఇవ్వండి, ఈ ప్రైస్కి ఇవ్వండి అంటే మీరు ఒప్పుకోరు. సొసైటీస్ ఒప్పుకోరు, మాకు ఇవ్వరు. మంచి క్లాత్ చేస్తే మీరు బయట అమ్ముకుంటారు, మాకు ఇవ్వరు. యాప్కోలో ఎప్పుడు పనికిరాని క్లాత్ ఇస్తారు. అది చూసి మీకు అర్థం కానిది ఏంటంటే యాప్కో ఆంధ్రప్రదేశ్ని రిప్రజెంట్ చేస్తుంది. సో బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చి చూసి వీళ్ళ క్లాత్ ఇలానే ఉంటుందేమో అనుకుంటారు. సో మన రాష్ట్రానికి కూడా మనం అన్యాయం చేస్తూ ఉంటాం. మేమేమనుకున్నామంటే తనేరా లాంటి వాళ్ళు కొంతమంది ముందుకు వచ్చి మీ దగ్గర నుంచి ప్రొక్యూర్మెంట్ చేస్తే వాళ్ళు స్ట్రింజెంట్గా ఒక క్వాలిటీ కంట్రోల్ పెట్టుకుంటారు. మీరు ఇలా చేస్తేనే మేము తీసుకుంటామంటారు. అప్పుడు ఆటోమేటిక్గా మీకు క్వాలిటీ అలవాటు అవుతుంది. ఒకసారి మీకు క్వాలిటీ అలవాటు అయితే రేపు మా యాప్కో కూడా మీరు మంచి క్వాలిటీ ఇస్తారు, బయట కూడా మంచి క్వాలిటీ అమ్ముతారు. ఒకప్పుడు మంగళగిరి అంటే కళ్ళు మూసుకుని కొనేవాళ్ళు అందరూ. నేను ఇక్కడ 8 సంవత్సరాల క్రితం 2016లో మేము వచ్చాం, మన రాష్ట్రం విభజన తర్వాత. వచ్చినప్పుడు వెళ్ళి ఏ షాప్లో అయినా అలా కూర్చొని కొనుక్కొని తీసుకునేవాళ్ళం. సెక్రటరియట్ మొత్తం అక్కడ మంగళగిరి రెయిన్ ట్రీ పక్కలో ఉండేవాళ్ళు, కొనుక్కునేవాళ్ళు, పిచ్చి పిచ్చిగా కొనుక్కునేవాళ్ళు. 2-3 సంవత్సరాల్లో క్వాలిటీ డౌన్ అవుతాం మొదలెట్టింది. మిస్సింగ్ చెక్స్ అని మొదలెట్టారు. ఇది మిస్సింగ్ చెక్సే 8 సంవత్సరాల క్రితం వేసుకున్నాను, జస్ట్ ప్రూవ్ అ పాయింట్. ఈరోజు మధ్యలో నేను ఏదైనా చీర కొంటే ఒక్క ఉతుకు తర్వాత అది బయటికి రాదు, అంత భయంకరంగా క్వాలిటీ ఇచ్చేస్తారు. మంగళగిరి సిల్క్ అంటే ప్యూర్ సిల్క్ వాడేవాళ్ళు, ఇప్పుడు రేయాన్ సిల్క్ అని మొదలెట్టారు. ఏంటి అంటే చీప్గా అడుగుతున్నారు, లైట్గా అడుగుతున్నారు, ఏదో ఒక పేరు చెప్తాం మనం, వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి మేము ఇస్తున్నామని చెప్తారు. కానీ మీకు అర్థం కానిది ఏంటంటే అసలైన బయర్స్ మానేస్తారు. ఒక్కసారి రేసిల్ కానీ మీ మిస్సింగ్ చెక్స్ 80 కౌంట్ కానీ ఒక్కసారి ఉతికాక వాళ్ళు ఎప్పుడు మళ్ళీ కొనరు మీది ప్రోడక్ట్. ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఒకప్పుడు మంచి గట్టి నేత నిజాం బార్డర్ ఇలా ఉండేది, దాన్ని మార్చేసి చిన్న చిన్న బార్డర్స్ అలవాటు చేసుకుంటున్నారు మీరు. ఇప్పుడు సడన్గా మాకు ఆ నిజాం బార్డర్కి వెళ్ళండి అంటే మా వీవర్స్కి ఆ టెక్నిక్ మర్చిపోయారు, 100 కౌంట్ మర్చిపోయారు, మంచి మంచి వీవ్స్ అన్ని మర్చిపోయారు. ఇలా వచ్చింది. కొంతమంది చేయగలుగుతున్నారు. మీలో ఒక 20%లో నేను నిజాం బార్డర్ చూశాను అక్కడ పైన పెట్టిన స్టాల్స్లో కూడా. ఇట్ ఇస్ టు మేక్ అ పాయింట్, మీకు కూడా అర్థమవుతుంది. వారు కూడా వచ్చి కళ్ళు మూసుకొని నిజాం బార్డర్ తీసుకుంటా అన్నారు, గట్టి నేత తీసుకుంటున్నారు. మిస్సింగ్ చెక్స్ వద్దంటే వద్దు అన్నారు, ఉతికితే మొత్తం ష్రింక్ అయిపోతుంది, మాకు వద్దు అన్నారు. సో మీకు కూడా అర్థమవుతుంది. మీలో ఎంతో కొంతమంది ముందుకు వస్తారు. ఈ కామర్స్లో ఏదో చీటింగ్ చేసి ఏదో అమ్మేద్దాం అనుకుంటే రెండోసారి మీకు ఆర్డర్ రాదు. మనం ఏది చేసినా సరే మన మీదే అది రిఫ్లెక్ట్ అవుతుంది. మన మంగళగిరి ఒకప్పుడు ఎంత మంచి పేరుందో, ఈ కాలంలో ఎవరినైనా మంగళగిరి కొంటారా అంటే లేదు మేము రాము, క్లాత్ మన్నిక బాగాలేదు అంటున్నారు. సో యూఆర్ లూజింగ్ యువర్ కస్టమర్స్, అదొకటి బాగా అర్థం చేసుకోండి. సో ఇలాంటి వాళ్ళని ఇంకా మేము తెస్తాం, ఇంకొకసారి కూడా తెస్తాం. ఆ రోజు కూడా మీరు మన్నికైన క్లాతే తీసుకురండి. మీరు చూపించేది మీ క్లాత్ ఒక్కటే కాదు, మన రాష్ట్ర పరువు. ఇది నేషనల్ క్యాపిటల్ అయి కూర్చుంటాం మనం. రేపు వారు అన్నారు ఇక్కడ టూరిజం పెట్టండి అని, మేము పెట్టిస్తాం. పెట్టించాక అక్కడ వచ్చిన వాడికి రే సిల్క్ అమ్మేసి ఇది ప్యూర్ సిల్క్ అని మీరు అన్నారనుకోండి, వాళ్ళకి తెలియదు. నేనే మోసపడ్డాను.
సో నాకు అది ఉతికాక అర్థమైంది అది రేసిల్క్ అని చెప్పి. అది కూడా NIT డైరెక్టర్ గారు చెప్పారు, ఇది నిఫ్ట్ డైరెక్టర్ గారు, ఇది రేసిల్క్ వీళ్ళు వాడుతున్నారు, మంగళగిరిలో స్టాప్ చేశారు ప్రాపర్ సిల్క్ వాడటమే. అందరు స్టాప్ చేశారు అని అన్ను. అక్కడ కనిపించింది నాకు 2-3 మంచిది, మన లక్ష్మి తర్వాత అందే వాళ్ళ దగ్గర నాకు ప్యూర్ సిల్క్ కనిపించింది. కానీ కొనేవాళ్ళు అందరూ ఈ షాప్స్కి రారు కదా, ఏదైనా షాప్కి వెళ్తారు, సిల్క్ అండి అంటే అవును సిల్క్ అండి అంటారు. సో కస్టమర్ని మనము మోసం చేయకూడదు. మనం కరెక్ట్ చెప్తే వాళ్ళు మన మీద నమ్మకం పెరుగుతుంది, వాళ్ళు మళ్ళీ వస్తారు మన దగ్గరికి. మనం తప్పు చెప్తే వాళ్ళకి కోపం వస్తుంది, మళ్ళీ ఎప్పుడు రారు. ఇది ఒక ఛాన్స్ నాకు దొరికింది, నేను వదలదలుచుకోలేదు, చెప్పదలుచుకున్నాను చెప్పాను. తర్వాత మీరు ఏం చేస్తారో మీ ఇష్టం. తాడేపల్లిలో స్వర్ణాంధ్ర 2047 విజన్ సమావేశం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఏడాదికి 15% వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రణాళికను రూపొందిస్తున్నట్లు MTMC డిప్యూటీ కమిషనర్ బి శ్రీకాంత్ తెలిపారు. మంగళవారం తాడేపల్లి నవోదయ కాలనీలోని MTMC అధ్యక్షతన స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పనకు సంబంధించిన సమావేశం నిర్వహించి పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ బి శ్రీకాంత్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర 2047 ప్లాన్పై ప్రభుత్వానికి సూచనలు, అభిప్రాయాలను తెలియజేసి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం వహించాలని పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పనకు ప్రజలతో పాటు వివిధ భాగస్వామ్య పక్షాల నుంచి సూచనలు, సలహాలు తీసుకోవడం జరుగుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన QR కోడ్ను స్కాన్ చేసి మీ పేరు, ఫోన్ నెంబర్, ఈమెయిల్, ఇతర వివరాలు పొందుపరచాల్సి ఉందన్నారు. మీ మొబైల్కి వచ్చే OTP నమోదు చేసే ప్రశ్నావళిలో ఇచ్చిన ప్రతిపాదనలను మీ ఐచ్ఛికం లేదా మీ అభిప్రాయాన్ని తెలియజేయాలన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు ముమ్మిడి సత్యనారాయణ, తాడేపల్లి పట్టణ అధ్యక్షులు వలభనేని వెంకట్రావు, RO మురళి, తాడేపల్లి పట్టణ జనసేన అధ్యక్షులు అంబటి తిరుపతిరావు, సీనియర్ నాయకులు ఇట్టా పెంచులయ్య, మాజీ కౌన్సిలర్ కేళ్లి వెంకటేశ్వరరావు, చిన్నబోతుల చిన్న, దొంతిరెడ్డి సాంబిరెడ్డి, గొర్ల వేణుగోపాల్ రెడ్డి, కొంగటి వెంకటేశ్వరరావు, ఇట్టా భాస్కర్రావు, అన్యం కుసుమ, అద్దంకి మురళి, జొన్న రమేష్, 2, 3, 4, 21, 22, 23 సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఫ్లడ్స్ వచ్చిన సమయంలో 74 సంవత్సరాలు వయసున్న ఆయన ఆ వయసును కూడా పక్కన పెట్టి మరి ఎన్నో ప్రజలందరికీ కూడా ఎక్కడైతే ఫ్లడ్ వచ్చి ఎంతమంది బాధపడుతున్నారో అని బాధపడిన ప్రతి చోట్లకి వెళ్ళి మోకాళ్ళు దాటిన నీటిలో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి వాడికి వాటర్ సదుపాయాలు కానీ, అలాగే ఆహారం సదుపాయాలు కానీ, అలాగే ఏ బాధలు ఉన్నాయో ఆ బాధలన్నీ కూడా తీర్చి ప్రజలకు నేనున్నానని భరోసా ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ఎంతగానో సమయస్ఫూర్తితోటి మరి అధికారులను కూడా ఎలక్ట్ చేసి అధికారులందరినీ కూడా ఎక్కడైతే ఫ్లడ్ వచ్చి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సహాయ సహకారాలు అందించమని చంద్రబాబు నాయుడు గారు దశానిర్దేశాలు నిర్దేశించి ప్రజలందరిలో కూడా మమేకమయ్యి చంద్రబాబు నాయుడు గారు చేసిన తీరును బట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి బ్రహ్మరథం పడుతున్న తీరుని మనందరం చూస్తూనే ఉన్నాము. ఈ రోజున తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చి 100 రోజులైన శుభ సందర్భంగా ప్రజలందరికీ కూడా మెగా డిఎస్పీ ఎన్నో లక్షల ఉద్యోగాలను ప్రవేశపెట్టి, అలాగే అన్నా క్యాంటీన్లు 175 నియోజకవర్గాల్లో అన్నా క్యాంటీన్లు కూడా స్థాపించి, అలాగే రేపొద్దున్న రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క కుటుంబానికి కూడా సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు ప్రవేశపెడతానికి మంచి పథకాన్ని కూడా ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ 10 రోజులు కూడా నిరంతర శ్రమతో ప్రతి ఒక్కరికి కూడా భోజనాలు కానీ, ప్రతి సదుపాయాలు కానీ అన్ని ఏర్పాట్లను దగ్గరుండి చూసుకున్న ప్రభుత్వం మన ప్రభుత్వం. మరి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పుకోవడానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి. మనమేమి ఇక్కడ రీటెండరింగ్ల కోసం లడ్డు వాల్యుయేషన్లు తగ్గించి కల్తీ లడ్డులు పంచి డబ్బు సంపాదించట్లేదు. మరి ఇసుక పాలసీల్లో అన్యాకృతంగా సంపాదించి చేయట్లేదు. మరి ప్రతి పేదవాడికి ఉచిత ఇసుక విధానం కానీ, మరి అదేవిధంగా ప్రతి ఒక్కరికి 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లో భోజనాలు కానీ, మరి టిఫిన్లో ఎన్నో కార్యక్రమాలు పేదల కోసం పేదల ప్రభుత్వంగా ఈ 100 రోజుల్లో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసి
ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మరి భారతదేశంలోనే ప్రత్యేకంగా మంగళగిరి నియోజకవర్గాన్ని లోకేష్ గారు ఇక్కడ మాకు ఎమ్మెల్యేగా రావడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. భారతదేశంలోనే చూడలేని మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని చెప్పేసి లోకేష్ గారు మాట ఇవ్వటం, దానికి అనుగుణంగా కార్యకర్తలు కానీ పార్టీ నాయకులు కానీ అందరూ కూడా పనిచేయటం చాలా సంతోషం. మరి ఈ 100 రోజులే కాదు, ఇప్పుడిప్పుడే అధికారులు కానీ ప్రభుత్వంలో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. మరి రాబోయే రోజుల్లో ఎటువంటి సమస్యలు లేకుండా పేద ప్రజలనే దిగా తీసుకుని ప్రాముఖ్యంగా తీసుకుని మేము ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేకంగా తోడ్పడి మంగళగిరి నియోజకవర్గాన్ని మొత్తాన్ని కూడా మొత్తం వైపు దేశం మొత్తం చూసే విధంగా డెవలప్మెంట్ చేసుకుంటామని నేను మరీ తెలియజేస్తున్నాను. ఈనాటి మంచి మాట. యుద్ధం ఎన్నటికీ సమస్యలకు పరిష్కార వేదిక కానే కాదు. నరేంద్ర మోడీ, భారత ప్రధాని. మంగళగిరి 5వ సచివాలయం వద్ద భారీ వర్షాల ముంపుకు ఉపాధి కోల్పోయిన బాధిత కుటుంబాలకు మంత్రి నారా లోకేష్ పంపిన నిత్యావసర సరుకులను దేశం తమ్ముళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గోవాడ దుర్గారావు, జొన్నాదుల బాలకృష్ణ, వాకా మాధవరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ప్రభుత్వం ఆదేశానుసారం మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి ఆదేశానుసారం ఈ రోజున కొండ ప్రాంతాల్లో కొండ చర్యలకు ఇల్లులు పోయి నివాసం కోల్పోయిన 47 కుటుంబాలకు ఈ రోజున సచివాలయాల పరిధిలో కుటుంబాల వాళ్ళకి 30 కిలోలు బియ్యం, 2 కిలోలు ఉల్లిపాయలు, బంగాళదుంపలు, కందిపప్పు కేజీ కందిపప్పు, పామాయిలు, 1 కేజీ పంచదార ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ పేదలను ఆడుకునే దానికి ప్రభుత్వం ముందుంటుందని తెలియజేసుకోండి. ఇల్లు కోల్పోయి పనులకు ఇబ్బంది పడుతున్నారు. మరి వీళ్ళ గురించి ప్రజల గురించి మన మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఆలోచించి మరి వాళ్ళకి కొంతమేరకు కొద్దిగా వాళ్ళ న్యాయం చేద్దామని చెప్పేసి మరి సరుకులు బియ్యం ఇవ్వడం జరుగుతుంది. మరి వాళ్ళకి అంతేకాకుండా మరి వాళ్ళని పునరావాస కేంద్రానికి కూడా తీసుకెళ్ళి తరలించి మరి కొన్ని రోజులు చూడటం కూడా జరిగింది. మరి ముఖ్యంగా చెప్పాలంటే మన నారా లోకేష్ గారికి మంగళగిరి ప్రజల తరపున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాల మండలం ఈమని పేరుకలపూడి గ్రామాల్లో మంగళవారం అనుబంధ శాఖల ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ఈమని వరి పొలాల్లోని రైతులతో కలిసి వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించి పలు సూచనలను తెలియజేశారు. అనంతరం రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. అనుబంధ శాఖలైన పశుసంవర్ధక శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని పలు అంశాలపై ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో తెనాలి ఏవో పి శిరీష, ఏఈఓ ఆలా రమేష్ బాబు, పశు వైద్యులు కె వెంకట సురేష్, ఎంపీటీసీ సభ్యురాలు పసుపులేటి సాయి చైతన్య, మండల జనసేన పార్టీ అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు కాసరనేని కృష్ణ, రైతులు కొప్పుల శ్రీనివాసరావు, తాడిబోయిన బాలకృష్ణ, వెంకటేశ్వరరావు, వేణు, గ్రామ వ్యవసాయ సహాయకులు రఫీ, ప్రియాంక, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉషారాణి, శిరీష తదితరులు మాట్లాడారు. దుగ్గిరాల మండలం శృంగారపురం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కొండూరు సుధారాణి ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి పోస్టర్స్ను అతికించి 100 రోజులు ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను, విధానాలను తెలియజేశారు. అనంతరం స్వచ్ఛతా హీ సేవలో భాగంగా గ్రామంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు ఎలవర్తి అంకమయ్య, పార్టీ సీనియర్ నాయకులు మవ్వా చంద్రం, ఉపాధ్యక్షులు రెడ్డి వెంకట్రావు, జిల్లా బీసీసీఎల్ ఉపాధ్యక్షులు చాగంటిపాటి పూర్ణచంద్రరావు, బూత్ కన్వీనర్స్ జూపల్లి వెంకటేశ్వరరావు, గూడూరు సునీల్, పిన్మాక మహేష్, గోపి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రం, పూర్ణచంద్రరావు మాట్లాడారు. ఇది మన మంచి ప్రభుత్వం, ఎందుకంటే సంక్షోభంలో సంక్షేమం అందించి మరి అభివృద్ధికి రెక్కలు తొడిగి మొదటి 100 రోజుల్లోనే ఇది మన మంచి ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలని ఇంటింటికి తెలియపరచడానికి ఈ కార్యక్రమం మనం జరుపుకోవడం జరిగింది. దీనికి మొదట్లో మరి చంద్రబాబు గారు అధికారంలోకి రాగానే మరి ఏదైతే హామీలు ఇచ్చారో, ఎటువంటి హామీలు ఇచ్చి మన పార్టీ అధికారంలోకి వచ్చిందో అటువంటి హామీలని 100 రోజులు అమలుపరచడం కొన్ని కార్యక్రమాలనే జరిగింది. దానిలో ముఖ్యంగా మరి నిరుద్యోగ యువతకి డిఎస్సి అనేది అమలుపరిచారు. అదే పేదల కోసం అన్నా క్యాంటీన్లు 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లు అనేది
మరి అదొకటి ఏర్పాటు చేశారు. అలాగే మొదటి రోజున 1వ తారీఖు కల్లా మరి ప్రతి రాష్ట్రం మొత్తం 65,18,000 మందికి 1వ తారీఖు కల్లా పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. 1,000 రూపాయలు అదనంగా, మరలా వికలాంగులకు 2,000 అదనంగా. అలాగే ల్యాండ్ యాక్టింగ్ చట్టం అనేది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు యాక్ట్ పెట్టారు, ల్యాండ్ యాక్టింగ్ చట్టం. దానివల్ల అందరూ ఇబ్బంది పడ్డారు. ఫస్ట్ రద్దు చేసిన యాక్టు ల్యాండ్ యాక్టింగ్ రద్దు చేయడం జరిగింది. అలాగే ఉద్యోగస్తులకు కూడా మరి ప్రతి నెల 1వ తారీఖు జీతాలు ఉండే అవకాశం. మళ్ళీ గతంలో రైతులు ధాన్యం వేసి కొన్ని నెలలు సంవత్సరాల తరబడి వాళ్ళకి అమౌంట్ ఇవ్వని అమౌంట్ కూడా మరి 16,674 కోట్లు మరి రైతులకు అందజేయడం జరిగింది. మరి అలాగే మనకు విపత్తు వచ్చింది మొన్న విజయవాడ నగరంలో తుఫాన్ వచ్చి మరి చాలా మంది ఇబ్బంది పడ్డారు. అటువంటి ఎక్కడ సమస్య లేకుండా ప్రతి కుటుంబానికి కూడా చేదోడువాదుగా ఆయన స్వయంగా మరి వరదలో పర్యటించిన నాయకులు అందరూ కూడా మరి అక్కడ ఆ వాతావరణంలో అందరూ ఇదయ్యి మరి అందరికి సహాయ సహకారం అందించడం జరిగింది. అలాగే వారికి కూడా ప్రతి ఇంటికి కూడా 25,000 రూపాయలు సహాయం మరి వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఇచ్చి ఇబ్బంది లేకుండా జరగడం జరిగింది. శాశ్వతంగా అన్నా క్యాంటీన్లు నిర్మించారు. పొద్దున పూట టిఫిన్, మధ్యాహ్నం భోజనం, మళ్ళీ నైట్ టిఫిన్ కూడా ఏర్పడి పేదవాళ్ళు ఆకలి చూస్తున్నాడు. అలాగే విజయవాడలో వరద బాధితులు విలువలాడుతున్న వాళ్ళకి ప్రజలకు బాబు గారు 10 రోజుల పాటు నిద్రాహారాలు మానుకొని బోధయాత్ర నుండి నెలలో పర్యటించి వాళ్ళ యొక్క కష్టాలను గ్రహించి వాళ్ళకి కావాల్సిన అన్ని నిత్యావసర వస్తువులు కానీ, వాళ్ళకి పాల ప్యాకెట్లు కానీ అన్ని కూడా ఎక్కడ కూడా ఫుడ్ అనేది, ఆహారం అనేది లోటు లేకుండా ప్రజలకు సహకారం అందించాడు. ఇలాంటి ముఖ్యమంత్రి మనం ఎప్పుడు కూడా ఇలాంటి ముఖ్యమంత్రిని ఉంచుకోవాలి. ఈ వయసులో కూడా ఆయన ప్రజల కోసం నిద్రాహారాలు మానుకొని తాగతగలాడుతున్నారంటే మనం మళ్లీ రాబోయే కాలంలో ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని అందరూ కోరుకుంటున్నాం. మంగళగిరి నిర్మలా ఫార్మసీ కాలేజీలో జాతీయ సేవా పథకం ఆవిర్భావ దినోత్సవం మంగళవారం నిర్వహించారు. రిపోర్ట్. మంగళగిరి ఆత్మకూరు పరిధిలో ఉన్న నిర్మలా ఫార్మసీ కళాశాలలో జాతీయ సేవా పథకం ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో భాగంగా మై భారత్ పోర్టల్ రిజిస్ట్రేషన్ మరియు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ వేడుకలకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ వి దివ్య తేజోమూర్తి ముఖ్య అతిథిగా విచ్చేశారు. జాతీయ సేవా పథకం కార్యక్రమాలు, స్వచ్ఛతా హై సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ రెవరెండ్ సిస్టర్ జి నిర్మల జ్యోతి, ప్రిన్సిపల్ డాక్టర్ బి పాముల్ రెడ్డి, ప్రోగ్రాం ఆఫీసర్ రేఖా నరేష్ బాబు, సమన్వయకర్త ఆర్ నరసింహనాయక్ పాల్గొని విద్యార్థులను అభినందించారు. ఇంకా స్టూడెంట్ కోఆర్డినేటర్స్ బి దివ్యాశ్రీ, రితేష్ చంద్ర పాల్గొన్నారు. తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. తుళ్లూరు సిఆర్డీఏ కార్యాలయంలో ప్రపంచ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధులు మరియు ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధులతో రాజధాని రైతు జేఏసీ రైతులతో అభివృద్ధి సమీక్షపై సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిఆర్డీఏ అడిషనల్ కమిషనర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్ ముందు వివరాలను అందించారు. అనంతరం రైతులు తమ అభిప్రాయాలను అధికారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు బయ్యారం వెంకట్రావు, ఎన్ వెంకట సుబ్బారావు, రంజన్ వర్మ, సింగ్, ఝాన్సీ మెట్టవ్, ఘోష్, సిఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు. So people who are being impacted by our project, their situation doesn't become bad. So that's the main objective of our policy, so that no one is going to stop. And second, to ensure that we need to see that the compensation or the way, like in this case by land pooling, what is being given to you as compensation land or the land, developed land, meets the replacement cost requirement. That's basically to common man's parlance that the amount or the size of land that you are being given as part of the land pooling, if you sell it, that has the kind of value that by the money you can buy a similar piece of land that you have given for the land pooling. So whether those rates that are being given or the amount of land that is being given to you is sufficient to kind of buy similar kind of land that you are losing. తిరిగిస్తున్నాము సిఆర్డీ తరఫు నుంచి ఎకరాకి 2 ప్యాకేజెస్ ఉన్నాయి. మీకు తెలుసు 1450 అండ్ 1250 ప్యాకేజెస్ స్క్వేర్ యార్డ్స్. అది మరలా కనుక మీరు అమ్ముకుంటే మీకు ఇంతకుముందు ఇచ్చిన ల్యాండ్ వేరే చోట కొనుక్కోవాలనుకుంటే అటువంటి ల్యాండ్ కొనగలుగుతారు లేదా వచ్చే డబ్బులతో. 3, ఈ అసైన్ ల్యాండ్ ఓనర్స్ అండ్ ల్యాండ్లెస్ లేబరర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే భూమి లేని
లేబరేటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ ఈ మూడింటి గురించి అడుగుతున్నారు. మీరు ఎవరైనా సరే ఆన్సర్ చేయొచ్చు. అయితే చాలా చిన్న రైతులు చాలా గత ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ ఇచ్చినప్పుడు మా పరిస్థితి బాగానే ఉందండి. మాకు ఇచ్చిన 1450 గజాలు ఇచ్చారు మా పొలాన్ని. మాది నీళ్ళ పొలం అని 1450 గజాలు ఇచ్చారు. చాలా బాగానే ఉందండి. 5 ఏళ్లలో మేము చాలా డెవలప్ అవుతామని చాలా అందరూ కళ్ళకన్నారు. పక్క రాష్ట్రం వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పనులు చేసుకునేవాళ్ళు. మాకు చాలా ఆనందంగా ఉండేదండి. డెవలప్ అవుతున్నా మనం ఇచ్చిన ల్యాండ్కి. మరి మేము పక్క ఊళ్ళో పోయి ఇది అమ్ముకున్నా కూడా పక్కన ఇంకా ల్యాండ్ ఎక్కువే వచ్చే అంత బాగానే వచ్చిందండి. అమౌంట్ కొనుక్కున్నారు కూడా చాలా మంది అమ్ముకొని. ఆధారపడినటువంటి భూమి లేనటువంటి పేదలు 20,100 మంది ఉన్నారు. భూమి లేనటువంటి పేదలు. ఈ పేదలందరికీ కూడా గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అమరావతి రైతులకి సంవత్సరానికి ఏదైతే ఇస్తున్నారో కౌలు, అదే కౌలుని రైతు కూలీకి, భూమిపై ఆధారపడిన కూలీకి కూడా రావాలని చెప్పేసి ఆ రోజున అమరావతి పెన్షన్ అని చెప్పేసి 2,500 రూపాయలు ఇవ్వటం, దాన్ని సంవత్సరం రైతుకి ఎలా పెరిగిందో వీళ్ళకు కూడా పెరిగే విధంగా ఆ రోజు చేయడం జరిగింది. అయితే దానితో పాటు ఆ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు ఎవరైతే చదువుకున్న వాళ్ళకేమో 10వ తరగతి తర్వాత చదువుకున్న వాళ్ళకి ప్లంబింగ్ అని, అలాగే రకరకాల వర్క్స్, మెకానిక్స్ ఇవన్నీ నేర్పించారు. చదువులు అయినటువంటి వాళ్ళకి ఈ ప్లంబింగ్ వర్క్, పెయింటింగ్ వర్క్, ఈ కుట్టు మిషన్లు ఇవన్నీ కూడా అప్పుడు నేర్పించి ట్రైనింగ్ ఇవ్వటం, దాంతో కొంతమందికి ఉద్యోగాలు, ఉపాధి అదంతా దొరికింది. అమరావతి ప్రాంతంలో పరిశోధనలు చేసి అమరావతి ప్రాంతానికి గత 100 సంవత్సరాల పరిశోధన చేసి గత 100 సంవత్సరాల వాతావరణ పరిస్థితులను అంచనా వేసి అమరావతి ప్రాంతానికి ఎన్ని తుఫాన్లు వచ్చినా, కృష్ణానదికి ఎన్ని వరదలు వచ్చినా అమరావతి ప్రాంతానికి ఎటువంటి ముప్పు లేదు, అమరావతి ముప్పు ప్రాంతం కాదని చెప్పి గ్రీన్ ట్రిబ్యునల్ ఆ రోజు తీర్పు చెప్పడం జరిగిందండి. తుళ్లూరు సిఆర్డీఏ కార్యాలయంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో తుళ్లూరు మండల స్వయం సహాయక సంఘాల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిఆర్డీఏ అడిషనల్ కమిషనర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్ మాట్లాడుతూ, మీరు రుణం తీసుకున్న తీరు, అనంతరం ఎలా అభివృద్ధి చెందుతున్నారు, ప్రపంచ బ్యాంకు బృందం వారికి తెలియపరచాలని కోరారు. అనంతరం మహిళా సభ్యులు వారి అభిప్రాయాలు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు తెలిపారు. లేకపోతే మీ ఇంట్లో ఏమన్నా చిన్న చిన్న వ్యాపారాలు కానీ వర్తక వ్యాపారాలు చేసుకుంటున్నారు మొదటి ప్రశ్న. రెండోది, ఈ ఎస్హెచ్జి గ్రూప్ ద్వారా ఏదైనా స్కిల్స్ ఏమన్నా మీరు ఎక్వైర్ చేశారా, అంటే మీకు స్కిల్స్ రైటింగ్ లాంటివి కానీ లేకపోతే మీరు నేర్చుకున్నారా, నేర్పించారా ఈ ఎస్హెచ్జి గ్రూప్స్ ద్వారా అని చెప్పి అడుగుతున్నారు. మూడోది, సిఆర్డీఏ తరపు నుంచి కానీ లేకపోతే వేరే ప్రభుత్వ పథకాల నుంచి కానీ మీకు ఏదైనా సపోర్ట్ అందిందా? 3 క్వశ్చన్స్. మీరు ఎస్హెచ్జీస్లో ఏమేమి పనులు చేస్తారు? 2, ఎస్హెచ్జీ ద్వారా ఏమేమి నేర్చుకున్నారు? 3, ఎటువంటి ఆర్థికపరమైన చేయూత అందింది మీకు సిఆర్డీఏ తరఫు నుంచి కానీ లేకపోతే ఇతర ప్రభుత్వ పథకాల నుంచి కానీ అని అడుగుతున్నారు. నాకు మాత్రం మేము చాలా అదృష్టవంతులవి, అందులో చాలా సంతోషపడుతున్నాం. నా పేరు ప్రేమలత అండి. మాది ఇదే తుళ్లూరు మండలంలోని పక్కన గణపాడు గ్రామం నుంచి వచ్చాము. మాకు ఇక్కడ అమరావతి నిర్మించడం అనేది ఫస్ట్ మేము అదృష్టంగా భావించాము. అయితే ఇక్కడికి వచ్చిన ఇది మండలం మొత్తానికి సంబంధించిన అందరు లేడీస్ వచ్చాము. గ్రామానికి 1-2 చొప్పున అందరము ఉన్నాము ఇక్కడ. అయితే మాకు డ్వాక్రా తరఫు నుంచి ఇక్కడ సంఘాల నుంచి మాత్రం ఒక్క లోన్ కాదండి, సిఐఎఫ్ కానీ, శ్రీని కానీ, విఆర్ఎఫ్ కానీ, బ్యాంక్ లోన్ కానీ మాకు దగ్గర 4-5 రకాల లోన్లు ఉన్నాయి. ఆ లోన్ నుంచి 50,000 దగ్గర నుంచి వాటికి మనిషికి వచ్చేసి 2 లక్షల దాకా మేము ప్రతి ఒక్కళ్ళమే లబ్ధి పొందున్నాం అనమాట. వాటితోటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికి తోచింది అంటే మేమందరం ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో కొంతమంది ప్రభుత్వానికి భూములు ఇచ్చాము కాబట్టి అందరూ ఎవరు ఖాళీగా ఉండట్లేదు. దానికి తగిన విధంగా మనకి కౌళ్ళు వస్తున్నాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వం 2 years నుంచి ఆగిపోయింది కూడా. ఇప్పుడు బాబు గారు వచ్చి మాకు ఇప్పుడు ఈ మంత్లో మాకు ఫస్ట్ కౌలు కూడా ఇచ్చారు. ముందు 1 year ఇచ్చారు, తర్వాత నెక్స్ట్ అది కూడా వస్తుంది. అయితే ఇప్పుడు మాకు పనులు లేవని అనుకోకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా చిరు వ్యాపారుల నుంచి కూడా 50,000 దగ్గర నుంచి 2 lakhs వరకు, అంటే 10 మంది కలిపి ఒక గ్రూప్లో ఉంటే 20 lakhs ఇచ్చారు.
వన్ పర్సన్కి వచ్చేసి 2 lakhs దాకా ఉంటుంది. తుళ్లూరు సిఆర్డీఏ కార్యాలయంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో తుళ్లూరు మండల లెవెల్ అధికారులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మండల లెవెల్ అధికారులను వారి శాఖలలో అభివృద్ధి కార్యక్రమాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కూడా 23 అంగన్వాడీ దాంట్లో కూడా సిఆర్టీ వాళ్ళు చేస్తున్నారు. విలేజ్లో ఉన్న ప్రజలు కూడా చాలా తుళ్లూరు మండలం అనంతవరం గ్రామంలో విద్యుత్ లైన్లు మరమ్మతుల కారణంగా గత వారం రోజుల నుండి గ్రామంలో ఉదయం నుండి సాయంత్రం వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతోంది. దీనివల్ల గ్రామంలో మంచినీటి సరఫరాకు ఇబ్బంది కలుగుతోందని, కరెంటు కోత వల్ల చిన్నపిల్లలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఈ విషయంపై గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు సూరిబాబు కాంట్రాక్టర్తో మాట్లాడారు. మంచినీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు. అనంతరం టిడ్కో గృహాలలో మహిళలు తమ ఇబ్బందులను సిటీ న్యూస్కు తెలిపారు. గ్రామంలో సమస్యలు ఏంటి అసలు? నీళ్ళకి, పిల్లలకి, బ్యాంకులకి, సిఆర్డీకి, ఆఖరికి పంచాయతీ కార్యాలయంలో సర్టిఫికేట్ తెచ్చుకోవాలన్నా కానీ నీ కరెంట్ లేదు. ఎన్ని రోజుల నుంచి? 3 రోజులు, 3 గంటలు 4 గంటలు అయితే ఓర్చుకోగలం. కానీ ఇప్పుడు ఎన్ని రోజులు గంటల తరబడి ఉదయం 9 నుంచి సాయంత్రం 6 దాకా కరెంట్ తీసేసి ఎన్ని రోజులు అసౌకర్యం. ఎన్ని రోజులు? ఇది 4 రోజులు, అంతకుముందు ఒక 3 రోజులు, మళ్ళీ రేపు ఎల్లుండి అంటున్నారు. దీని ముగింపు ఏమన్నా కానీ మనం ఏమంటున్నాం అంటే వాళ్ళని అసౌకర్యం కలిగేట్లా వాళ్ళకి కాంట్రాక్టర్ కానీ ఇక్కడ ఉన్న సిబ్బందికి కానీ మనం చెప్పేది ఏంటంటే 6 to 2 ఒక షిఫ్ట్ పెట్టుకోండి. 2 నుంచి ఊళ్ళో కరెంట్ ఇచ్చేయండి. ఆఖరికి ఈరోజు బ్యాంకులో డబ్బులు తెచ్చుకునే వాళ్ళకి కూడా ఇబ్బంది అయిపోయింది. రాక బ్యాంకులో డబ్బులు పడితే అవి తీసుకోవడానికి కూడా మార్గం లేకుండా పోయింది. మొన్న ఇచ్చారు ఆదివారం ఏ బ్యాంకులు ఉంటాయి, ఏ అధికారులు ఉంటారు? తీవ్ర అసౌకర్యం వీళ్ళు చేసే వర్క్ వల్ల. ఏ పద్ధతిలో వచ్చారు వీళ్ళు కాంట్రాక్ట్కి ఇక్కడ మనకి తెలియదు. గ్రామస్తులకి ఒకసారి విన్నవించి మరి విషయం ఇదండి మాకు సహకరించండి అని చెప్పుకోవడంలో తప్పులేదు. కూర్చుంటే ఎవడ ఆలకెత్తాడు మన మొర? గ్రామ సభ చెప్పి పెట్టి కూడా చెప్పలేదు. లేదు, అసలు మనకి తీర్మానం అనేది లేదు వీళ్ళ విషయంలో, కరెంట్ విషయంలో. ఒకటి ప్రకాష్ గారికి మొన్న నేను అలైన్మెంట్ గారికి చెప్పాం, అయ్యా ఇట్లా 6 నుంచి 2 దాకా పెట్టుకోండి, పబ్లిక్కి సమస్య తేవద్దు మీరు అని. అది కూడా నిర్లక్ష్యంగా ఉంటే మనం ఏం చేస్తాం? అన్ని కింద ఉండిపోయింది. వాళ్ళకి మంచినీళ్ళు కూడా ఊళ్ళో లేవంట, మరి పరిస్థితి ఏంటి? అంటే సాయంత్రం 5కి అట్లా ఇవ్వాల్సి వచ్చిందండి. ఎందుకంటే మెయిన్ లైన్ కదండి, పక్కకి ఇవ్వడానికి కూడా ఇబ్బంది లేదండి. అందుకని కాదండి, మీరు మంచినీళ్ళు కూడా ఇబ్బంది లేకుండా చేసే పని మరి అట్లా చేస్తే అదేనండి. మరి దానికి ఏంటి సొల్యూషన్ ఏంటి? ఏం చేస్తారు మీరు? ఇప్పుడు 2 రోజులు అయిపోయింది అంటున్నారండి. వర్క్ కాంట్రాక్టర్ కూడా ఇంకా మంచినీళ్ళు వాళ్ళు ఏం తాగాలి? పొద్దున్న 9 నుంచి సాయంత్రం 4 మంచినీళ్ళు ఏం తాగాలి వాళ్ళు? మధ్యాహ్నం అవకాశం ఉంటే నేను చెప్పాను, కాంట్రాక్టర్ గారు ఉన్నారు, ఏదైనా మధ్యాహ్నం ఒక 2 గంటలు మాత్రం భోజనాన్ని దిగినప్పుడు 2 గంటలు మాత్రం సప్లై ఇవ్వమని చెప్పాను. కోడలు చిన్నపిల్ల తల్లండి, మాకు నీళ్ళు లేవు, కరెంట్ లేదు. పొద్దున 8ంటికి తీశారు కరెంటు, మాకు నీళ్ళు లేవు. మా పరిస్థితి ఏంటండి మరి? అసలు నీళ్ళు మాత్రం వదలాలండి. నీళ్ళు ఎంత ఇబ్బంది అవుతుందంటే అంత ఇబ్బంది. కరెంటు నీళ్ళు మాకు కావాలండి. మీరు సహాయించారు, వారం బట్టి ఇలాంటి ఇబ్బంది పడుతున్నాం, మమ్మల్ని ఆలకేయండి మీరు దయచేసి. కరెంట్ లేదండి, వారం నుంచి కరెంట్ లేదు. తీసేవాళ్ళు మా చెప్పకుండా కూడా తీసేస్తున్నారు. కరెంట్ లేదండి. ముఖ్యంగా నీళ్లు మాత్రం నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. ఆడవాళ్ళు నీళ్లు తెచ్చుకోవడం, మగవాళ్ళు పనులకి వెళ్ళి వచ్చి ఏతన పడుతున్నారు, పైకులు పగిలిపోయినాయి అంటున్నారు. నీళ్ళకి ఇబ్బంది పడుతున్నాము. 4వ పోర్లకు ఎక్కాలంటే ఎక్కలేరు, దిగలేరండి. చాలా ఇబ్బంది పడుతున్నారు. కరెంటు వారం నుంచి కరెంట్ ఉండట్లేదు, తీస్తున్నారు. పసిపిల్లల తల్లు అల్లాడిపోతున్నారండి. మాకు అది ఇబ్బందిగా ఉంది. మరి చుట్టూ పారి అంటున్నారు, మరి పారీలు అంటున్నారు, అయ్యి అంటున్నారు. మాకు కరెంటులో లేదు అసలుకి. క్రేన్లు పెట్టి ఇంకా 4 రోజులు చదువుతున్నారు, మళ్ళీ ఇంకా టైం మళ్ళీ ఇంకా 4 రోజులు. ఎన్ని రోజులు పడాలి మీ బాధ? మేము కనీసం మాకు నీళ్ళు లేవు. ఇప్పుడు ఏదైనా రిపేర్ వచ్చింది, ఆ రిపేర్కి 4 రోజులు టైం పట్టిద్దంట. పెద్ద మిషన్లు వచ్చి హెచ్డి పైప్ అంటది, అది తీసేది ఎప్పుడు? నీళ్ళు లేక పైపులు పోవాలంటే మాకు తలపానం తోక్కుపోతుంది. ఆడపిల్లలు ఉన్నారు, మోసుకోలేకపోక వాళ్ళు చాలా ఇబ్బందులు పడిపోతున్నారు. మాకు శాశ్వతంగా ఒక బోరు లేదా ఒక బోరు కోసి ట్యాంకీకి నీళ్ళు తోలిచ్చాను మాకు చేయాలి. ఏమేమి పట్టించుకోవాలి మమ్మల్ని అసలుకి.
మంగళగిరిలో రాష్ట్ర పద్మశాలీయ సంక్షేమం అండ్ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన నందం అబద్దయ్యను పలువురు సన్మానించారు. ఓ రిపోర్ట్. ఆంధ్రప్రదేశ్ పద్మశాలీయ సంక్షేమం అండ్ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య నియమితులయ్యారు. ఈ సందర్భంగా పాత మంగళగిరిలోని నందం నివాస గృహంలో చైర్మన్ నందం అబద్దయ్య, శ్రీమతి వెంకటలక్ష్మి దంపతులను పలువురు టీడీపీ నాయకులు కలిసి శాలువాలతో సత్కరించి బొకేలు అందజేసి అభినందనలు తెలిపారు. మాజీ మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ మన్నెం రమేష్ బాబు, తెలుగు మహిళా నాయకురాలు మన్నెం అనిత, టీడీపీ నాయకులు దెడ్ల సత్యానంద, తురకా వీరశేఖర్, కోసూరి రాజశేఖర్, జంజనం వెంకట సుబ్బారావు, జొన్నాదుల శ్రీనివాసరావు, సామ్రాజ్యం, వంగర పెదలక్ష్మయ్య తదితరులు నందంకు అభినందనలు తెలిపిన వారిలో ఉన్నారు. అనంతరం వారు మాట్లాడారు. సీనియర్ నాయకులను గుర్తించి ఈ పద్మశాలియ ఈ చైర్మన్ ఇవ్వటం మాకు అందరికీ, మంగళగిరి సభ్యులు అందరికీ సంతోషకరంగా ఉంది. అలాగే ఈ లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు తెలుపుతూ మేము అబద్దయ్య గారిని కలుస్తానికి, వాళ్ళ ఫ్యామిలీని కలుస్తానికి అభినందనలు తెలుపుతూ శాలువా కప్పి బహుకరిస్తున్నాం. నామినేట్ పోస్టులు కొన్ని రిలీజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. దానిలో భాగంగా మన మంగళగిరి నియోజకవర్గంలో సీనియర్ నాయకులు నందం అబద్దయ్య గారికి పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వటం మాకందరికీ చాలా సంతోషకరంగా ఉంది. లోకేష్ బాబు గారు ఎమ్మెల్యేగా ఇక్కడ గెలవటానికి అబద్దయ్య గారు చాలా కృషి చేశారు. దానికి కృతజ్ఞతగా లోకేష్ బాబు గారు ఈ పదవి ఇవ్వటం మా అందరికీ మా మహిళలందరికీ చాలా సంతోషకరంగా ఉంది. మంగళగిరి నియోజకవర్గం మంగళగిరి ఎమ్మెల్యేగా నారా లోకేష్ బాబు గారు, మరి ఆయన గారి నామినేషన్ కూడా మరి సీనియర్ నాయకుడు మంగళగిరికి దాత మరి నందం అబద్దయ్య గారు నామినేషన్ వేసి గెలిపించినందుకు మరి పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గారుగా నందం అబద్దయ్య గారిని ఎంపిక చేసినందుకు, అట్లానే మరి అబద్దయ్య గారు మొట్టమొదటి నుంచి ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన కాడి నుంచి కూడా మరి తెలుగుదేశం పార్టీ నమ్ముకొని తెలుగుదేశం పార్టీ కృషి చేస్తూ ఒకసారి కౌన్సిలర్ గారు కూడా ఎన్నికయ్యారు. ఆయన గారికి ఈ పదవి ఇచ్చినందుకు మరి అధినేత చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మరి అట్లానే మంగళగిరి రథసారథి లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు చేస్తూ మా అబద్దయ్య గారికి ఈ పదవి ఇచ్చినందుకు మేము ఎంతో సంతోషిస్తూ ఆయన గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో ముఖ్యమైన నామినేట్ పోస్టులు వేయటం జరిగింది. అందులో మరి నా పేరు కూడా చైర్మన్ అభ్యర్థిగా రావటం జరిగింది. మరి మంగళగిరి ప్రాంతంలో మొట్టమొదటగా తొలి జాబితాలోనే మరి పద్మశాలియ సాధికారక వెల్ఫేర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నాకు ఈ పదవి రావటానికి మరి మన ప్రియతమ నాయకులు, జాతీయ పార్టీ అధ్యక్షులు, మరి అదేవిధంగా మరి ఈనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మరి మా యువ నాయకులు, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు, ఐటీ విద్యాశాఖ మంత్రులు గౌరవనీయులు నారా లోకేష్ గారి సహాయ సహకారాలతో ఈ పదవి నాకు రావడం జరిగింది. మరి చాలా సంతోషం. మరి ఈ పదవి వచ్చిన వెంటనే అనేక మంది నూతనంగా ఏపీ పద్మశాలీయ సంక్షేమం అండ్ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన నందం అబద్దయ్యను ఆయన నివాస గృహంలో 24వ వార్డు దేశం తమ్ముళ్లు కలిసి నందంను శాలువాతో సత్కరించి బొకే అందజేసి అభినందనలు తెలిపారు. వార్డు టీడీపీ అధ్యక్షులు గంజి చంద్రశేఖర్, దేశం నాయకులు గుంటి నాగరాజు, కోసూరి రాజశేఖర్, అవ్వారు కృష్ణ, మున్నంగి శివశేషగిరిరావు, మండ్రు రాము, ఆకురాతి నాగేంద్రం, మునగాల శ్రీనివాసరావు, గుండా గణపతి, వెలుగోటి అన్నపూర్ణమ్మ, ఆకురాతి జయ, నందం ఆదినారాయణ, తుమ్మ సాంబశివరావు తదితరులు నందంకు అభినందనలు తెలిపిన వారిలో ఉన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఆ పార్టీకి ఒక గుర్తింపు, ఆ పార్టీలో ఒక పెద్దరికం అనే విధంగా చాలా అద్భుతంగా ఇప్పటివరకు చేసుకుంటూ వచ్చి
వచ్చిన దానికి ఫలితంగా మనం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, మన లోకేష్ గారు, ఐటీ మినిస్టర్ లోకేష్ గారు గుర్తించి బావగారికి ఈ పదవినిచ్చి మన పద్మశాలీలందరికీ కూడా గౌరవం వన్నె తెచ్చే విధంగా ఇచ్చారు. ఇటువంటి పదవి ఇవ్వటం అనేది రాష్ట్ర వ్యాప్తంగా చైర్మన్గా ఇవ్వటం అనేది చాలా మంచి పదవి ఇచ్చారు. వారు మన పద్మశాలీలకు అందరికీ కూడా గుర్తింపు వచ్చే విధంగా కృషి చేస్తారని భావిస్తున్నాం. మన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన స్థానిక ఎమ్మెల్యే గారు గౌరవనీయులు నారా లోకేష్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మన పోస్ట్ విడతలోనే మన మంగళగిరిలో పద్మశాలీల ముద్దుబిడ్డ మన గౌరవనీయులు నందం అబదే గారికి ఆంధ్రప్రదేశ్ పద్మశాలీయ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్కి చైర్మన్గా నియమితులైన మన అబదే గారిని ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ముందుగా మా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మంత్రివర్యులు నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ మా 24వ వార్డు తరపున మా అబ్దే గారికి మర్యాదపూర్వకంగా కలిసి మా అందరం పెద్దలు అందరం కలిసి వచ్చి ఆయన్ని కంగ్రాట్స్ చెప్పడం జరిగింది. ఈరోజు పాత మంగళగిరి 24వ వార్డు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మన మంగళగిరి నియోజకవర్గం పెద్దలు నందం అబద్దయ్య గారికి పద్మశాలీయ వెల్ఫేర్ డెవలప్మెంట్ చైర్మన్గా నియామకం జరగటం మా అందరికీ కూడా చాలా సంతోషకరంగా ఉన్నటువంటి అంశము. పాత మంగళగిరిలో మరి తెలుగుదేశం పార్టీకి అండదండలుగా ఉంటూ మాకు రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి కూడా అబద్దయ్య గారు అడుగుజాడలోనే మేము ఇప్పుడు దాకా నడిచాము. ఈ పదవి రావటం మా అందరూ కూడా చాలా సంతోషకరంగా ఉండి వారికి శుభాకాంక్షలు తెలియజేసే నిమిత్తం అందరం కూడా ఇక్కడ రావడం, పెద్దల సహకారంతో రావడం జరిగింది. జై తెలుగుదేశం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, అలాగే మినిస్టర్ గారు అయిన శ్రీ నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా మా తెలుగుదేశం పార్టీ తరఫున అభినందన తెలుపుతున్నాం. అలాగే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ పద్మశాలి డెవలప్మెంట్ కమిటీ చైర్మన్గా, కార్పొరేషన్ చైర్మన్గా నందం అబద్దయ్య గారిని ఎన్నిక చేయటం చాలా సంతోషకరమైన విషయం. పార్టీలో ఫస్ట్ పుట్టింటి గారి నుంచి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి, అలాగే కష్టం ఇష్టం వచ్చినా కూడా ఖచ్చితంగా పార్టీ ఎడల సుముఖతతో ఉండి ఇవాళ గత 10 సంవత్సరాల నుంచి ఆయన చేసిన శ్రమ దాన్ని తప్పుగా ఫలితం అనిపించేటట్టు ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ బాబు గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ మంగళగిరికి చెందిన టీడీపీ నేతలు తోట పార్థసారథి, కందుల నాగార్జున, అమరావతితో సన్నిహిత సంబంధాలు ఉన్న పిల్లి మాణిక్యారావుకు పదవులు లభించాయి. రిపోర్ట్. తాజాగా ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో నందం అబద్దయ్యకు పద్మశాలి చైర్మన్ పదవి రాగా డైరెక్టర్గా కందుల నాగార్జున నియమితులయ్యారు. ఇక ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్గా తోట పార్థసారథి నియమితులయ్యారు. ఇదిలా ఉండగా లిడ్ క్యాప్ చైర్మన్గా నియమితులైన పిల్లి మాణిక్యారావుకు టీడీపీ నేత కట్టిపోగు ఉదయ భాస్కర్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు వీరంతా కృతజ్ఞతలు తెలిపారు. తాడేపల్లి మణిపాల్ హాస్పిటల్లో 4 ఏళ్ల బాలుడికి కాలియ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా చేశారు. దీనికి సంబంధించిన వివరాలను మంగళవారం హాస్పిటల్లో జరిగిన మీడియా సమావేశంలో హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ వివరించారు. I wanted to thank మన నారా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్, ఇన్ఫ్యాక్ట్ మన లోకేష్ గారు, మన మంగళగిరి ఎమ్మెల్యే అండ్ మినిస్టర్ లోకేష్ గారు పర్సనల్ ఇంట్రెస్ట్తో బాబుకి కంప్లీట్గా సిఎంఆర్ఎఫ్ ద్వారా సహాయం అందించడం జరిగింది. ఇంకా కూడా చాలా ఒక 6-7 lakhs షార్టేజ్ అయితే మణిపాల్ ఫౌండేషన్ అని మణిపాల్ ఒక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే అది తీసుకుని వాళ్ళకి ఆ మిగతా సహాయం అందించడం జరిగింది. సో బాబుని ఖర్చు పెట్టింది ఇట్ ఈస్ ఆల్మోస్ట్ నిల్. జస్ట్ ఒక ఇనీషియల్ ఇన్వెస్టిగేషన్స్ మాత్రమే ఖర్చు పెట్టుకున్నారు. మిగతా సర్జరీ అంతా కూడా ఈ
ఆర్థిక సహాయం ఫ్రమ్ ద గవర్నమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్రమ్ మణిపాల్ దగ్గర నుంచి చేయడం జరిగింది. దాని తర్వాత అఫ్కోర్స్ సర్జన్ హ్యాండ్స్లో పడిన తర్వాత అఫ్కోర్స్ మీ అవుట్కమ్ 7 రోజుల్లో డిశ్చార్జ్ అవ్వడం అంటే ఇట్ ఈస్ నాట్ అ జోక్. హార్ట్ మన లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగి 7 రోజుల్లో డిశ్చార్జ్ అవ్వడం అంటే ఇట్స్ అ వండర్ఫుల్ ఫీట్ అండి. బికాస్ సర్జరీ చేసిన తర్వాత పోస్ట్ ఆప్ కేర్ అనేది చాలా ముఖ్యం దీంట్లో. సో మా ఎనస్థీషియా వాళ్ళు పోస్ట్ ఆప్ ఎనస్థీషియా కేర్ ఇచ్చిన వాళ్ళు చాలా యూ షుడ్ అప్రిషియేట్ దెమ్ రియలీ వెల్. సో ఈ సందర్భంగా ప్రొఫెసర్ టామ్ చెరియన్ గారిని మాట్లాడుకోవాల్సిందిగా కోరుతున్నాను. Already mentioned the amazing things. Dr. Arvind, you can join us. Manipal Hospital for liver disease. This is the 8th transplant that we have done in children, and we are the only center in Andhra Pradesh now doing pediatric transplants. Doing pediatric transplants is not easy because experts like Dr. Uday, Dr. Arvind need to look after such a small baby, make sure there is no infection in the lungs, make sure there is no problems during the operation. The artery for an adult is this big to connect, but for the child it is only 2 millimeters in size. So it takes a very special hospital to be able to do pediatric transplants. We have done 8 transplants without a single death in Manipal. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. నవలూరులో తిరుపతి లడ్డు కల్తీపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా స్థానిక శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకురాళ్లు కోటేశ్వరమ్మ, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ రోజున మంగళగిరి నియోజకవర్గం నవలూరు గ్రామంలోని మరి ఏదైతే మరి అపచారం జరిగిందో తిరుమల కొండలోని లడ్డూ ప్రసాదంలో కలిసినటువంటి కల్తీ నెయ్యి వలన మరి గోమాంసం ఛాయలు, గోవుకు సంబంధించినటువంటి, పందికి సంబంధించినటువంటి, చేపకు సంబంధించినటువంటి ఆయిల్స్ ఏమైతే ఫ్యాట్స్ ఏమైతే కలిసాయో అవి అపచారంగా మేము భావిస్తున్నాము. హిందూ ధర్మాన్ని భావించే భక్తుల యొక్క మనోభావాలు శ్రీవారి ప్రసాదం అని చెప్పి మేము వాటిని తింటున్నాము, ప్రసాదంగా స్వీకరిస్తున్నాము. ఈ రోజున మరి మాధవీలత గారు చెప్పినట్లు భక్షిస్తున్నామని ఫీల్ అవుతున్నాము. నిజంగా అది మేము మాంసభక్షణ చేశామా, దేవుని శ్రీవారి ప్రసాదంగా మేము స్వీకరిస్తున్నామా భక్తితో అనేది మాకు చాలా ఆక్రోశంగా ఉంది, ఆవేదనగా ఉంది. కాబట్టి మరి ఎన్డీఏ కూటమి తరపున పవన్ కళ్యాణ్ గారు కానీ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు 11 రోజుల దీక్ష చేపట్టడం జరిగింది. వారు పిలుపునిచ్చారు ఏమని అంటే, ఇది ప్రతి ఒక్కరి బాధ్యత, ప్రతి ఒక్కరు స్పందించాల్సిన సమయం, హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన సమయం. మరి హిందూ ధర్మానికి అన్యాయం జరిగినప్పుడు ఎందుకు స్పందించట్లేదు, ఎందుకు హిందువులంతా ఏకం కావటం లేదు, ఇది మీ బాధ్యత కాదా అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. మేమందరం చాలా ఫీల్ అవుతున్నాము. ఏ విధంగా మేము ఎక్స్ప్రెస్ చేయాలి ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి, ఏ విధంగా హిందువులంతా ఏకమవ్వాలి. ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఎన్నో పరిరక్షణ హిందూ ధర్మాన్ని పరిరక్షించే సంఘాలు ఉన్నాయి. కానీ ఎన్నున్నా కూడా మరి స్వయంగా టీటీడీ పాలక మండలే ఉంది, చైర్మన్ గారు ఉన్నారు, దానికి ఈవో గారు ఉన్నారు, కమిటీ మెంబర్లు ఉన్నారు, టీటీడీ కమిటీ డైరెక్టర్లు ఉన్నారు. ఇంతమంది ఉండగా ఎలా జరిగింది అపచారం, ఎందుకు దాని మీద నిఘా లేదు? మరి నిఘా వ్యవస్థలు కానీ రీసెర్చ్ సెంటర్స్ కానీ ఏమైపోయినాయి? దానికి ఒక ల్యాబ్ ఉంటుంది, స్వయంగా తిరుపతిలోనే విన్నాం. మరి ఆ ల్యాబ్ ఉంటే దాన్ని పరిరక్షించే వ్యక్తులు ఏం చేస్తున్నారు? కమిటీ అనగానే వాళ్ళు ఏదో ఒక అలంకారప్రాయంగా వాళ్ళు ఒక గౌరవప్రదమైన నామినేటెడ్ పోస్ట్ అని భావిస్తున్నారేమో. వీళ్ళని ప్రశ్నిస్తున్నాను డైరెక్ట్గా, ఎందుకు మీరు ఆ పదవుల్లో ఉండి ఈ అపచారానికి జరగడానికి కారకులయ్యారు? అంటే మీకు బాధ్యత లేదా? మీకు బాధ్యత ఉంటుంది కదా, మీ సమక్షంలో జరిగింది, మీకు పర్యవేక్షణ ఏమైంది? ఇవన్నీ మాకున్న
ఆలోచనలు, మాకున్న బాధ వేదన కూడా. మరి మేము ఎంతో ఇష్టపడి శ్రీవారి దగ్గరికి వెళ్ళామంటే లడ్డూలు తీసుకొని ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈరోజు తిరుమల తిరుపతిలో జరిగిన అపచారానికి మన రాష్ట్ర ప్రజలే కాదు, ప్రతి దేశంలోనూ అమెరికా దగ్గర నుంచి ఉన్న మన హిందువులందరూ కూడా స్పందించి ఇలాంటి హిందువు మీద ఇలాంటి దుర్మార్గమైన నమ్మకాన్ని పోగొట్టే చర్యలు చేసిన ఎవరైనా సరే, వ్యక్తిగతంగా పార్టీల పరంగా కాదు, వ్యక్తులు కూడా ఇలాంటి అన్యమత ప్రచారాలు జరుగుతున్నా కూడా ఎలాంటి విషయాల్లో కూడా మన హిందువులు తొందరగా స్పందించట్లేదు. ఎందుకనో కానీ ఇలాంటి పార్టీలు కాదు, పార్టీలకు అతీతంగా బయటకు వచ్చి హిందువులందరూ కూడా స్పందించాలని, ఆడవాళ్ళు మగవాళ్ళని కాకుండా ఇలాంటి అపచారాలు వేరే మతస్థులు వేరే దాంట్లో జరిగితే వాళ్ళు ఊరుకుంటారా? ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఎలాంటి అపచారాలు జరిగిన వాళ్ళు ముందుంటారు ఇలాంటి విషయాల్లో దాడి చేయడానికి. కానీ మన హిందువులకు సిగ్గుచేటు ఇలాంటి విషయాల్లో తొందరగా స్పందించట్లేదు. ప్రభుత్వాలే స్పందించాలి, ప్రభుత్వాలే కార్యక్రమం చేపట్టాలి అని కాకుండా హిందువులందరూ కూడా స్పందించి ముందుకు రావాలని చెప్పేసి మేము పిలుపునిస్తున్నాం. ఇక్కడ మేము నవలూరు గ్రామము గోలివారి తోట శివాలయంలో మేమందరం పూజ ఈ లడ్డు చేసిన విష్ణు సహస్రనామాలు చదువుకుని మేము చేస్తున్నామండి. ఆ తప్పు పరిహారంగా మాకు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న దీక్షకి మేము కూడా ఈ మద్దతుగా ఈ వారం రోజులు మా శివాలయంలో మా నవలూరులో కూర్చొని కాకాణి, కాజా, ఎర్రబాలెం, నవలూరు అందరం మహిళలందరూ వచ్చి కూర్చొని పాత మంగళగిరిలో నవదుర్గ ఉత్సవ కమిటీ ఆధ్వర్యాన జరిగే దేవీ శరణవరాత్రి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు పవన్ కుమార్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. పాత మంగళగిరి జిఆర్ స్కూల్ సెంటర్ నందు హిందూ సంస్కృతి సేవా ట్రస్ట్ మరియు నవదుర్గ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవపేతంగా ఈ సంవత్సరం 9వ సంవత్సరం అమ్మవారు నవమ వార్షికోత్సవం సందర్భంగా జిఆర్ స్కూల్ సెంటర్ నందు అమ్మవారి యొక్క భారీ విగ్రహాన్ని అనగా 13 అడుగుల అమ్మవారి యొక్క విగ్రహాన్ని స్థాపించి నవదుర్గ ఉత్సవ కమిటీ వారు నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నవి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కమిటీ సభ్యులు హిందూ సంస్కృతి సేవా ట్రస్టు వ్యవస్థాపకులు మరి అందరూ కలిసి ఈ యొక్క పందిరి ప్రారంభోత్సవ మహోత్సవాన్ని ప్రారంభించడం జరిగింది. జై దుర్గా భవానీకి. కావున ఈ యొక్క కార్యక్రమానికి 50 మంది భక్తులు ఈ యొక్క నవరాత్రుల్లో విచ్చేసి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి మాకు సహకరించవలసిందిగా కోరుచున్నాం. జై దుర్గా భవానీకి.